రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సేవలు బంద్ కానున్నాయి. కోల్కతా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. ఇటు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కతా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. రేపు రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగనున్నారు వైద్యులు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సేవలు బంద్ కానున్నాయి. కోల్కతా వైద్యురాలపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది మినహా నిరసనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. ఇటు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కతా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. శశి, అయితే మనం చూస్తున్నాము ఆగస్టు 9వ తారీఖున ఒక అమానవీయ ఘటన జరిగింది. ఒక ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డాక్టర్లు కానివ్వండి, మెడికల్ సిబ్బంది అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిందన్నది మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తే ఏదైతే కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే ఎవరైతే ఆ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని, ఆ నేరస్తుని వెంటనే అరెస్ట్ చేయాలి, తన మీద చర్యలు తీసుకోవాలంటూ మొదటగా ఈ ఆందోళన ప్రారంభమైంది. బట్ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద, లేకపోతే పోలీసు వ్యవస్థ మీద, ఆ పోలీసులు వ్యవహరించిన తీరుపైన ఆరోపణలు చేస్తూ ఇది సిబిఐకి ఈ కేసును అప్పగించాలంటూ గతంలో కూడా ఆందోళన జరిగి ఆ తర్వాత సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే అమానవీయ ఘటన జరిగిందో ఆ అమానవీయ ఘటనని ఖండిస్తూనే అదే సందర్భంలో డాక్టర్లందరికీ సంఘీభావం తెలిపే ఆలోచనలో దేశంలోని ఆల్మోస్ట్ అందరు డాక్టర్లు, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్నది ఇప్పటికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండర్లో పనిచేసే డాక్టర్స్ కానివ్వండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘీభావం తెలపడం కోసం ఒక 24 గంటల పాటు పూర్తి స్థాయిలో వైద్య సేవల్ని నిలిపివేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో కేవలం ఏవైతే ఎమర్జెన్సీ సేవలు కానివ్వండి, ఎమర్జెన్సీ ఉన్న సర్జరీలు తప్ప మిగిలిన ఓపీ సేవలు కానీ, లేకపోతే నార్మల్ రెగ్యులర్ టెస్ట్లు ఏమి చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆ అమ్మాయికి సంబంధించి జరిగిన ఘటనను ఖండిస్తూనే వాళ్ళకి సంఘీభావం తెలిపే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి సంఘీభావం తెలిపే పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇది ఓవైపు మనం చూస్తుంటే మరోవైపు దీనికి రాజకీయ కోణము అంటగట్టే ప్రయత్నం కూడా మనం చూస్తూ వచ్చాము. ముఖ్యంగా చూస్తే మమతా బెనర్జీ దీనికి సంబంధించిన స్పందిస్తూ ఎవరైతే నేరస్తులు ఉన్నాడో అతన్ని ఉరి తీసేదాకా ఈ పోరాటం ఆగకూడదు అనే విధంగా మాట్లాడుతుంటే దానికి సిపిఎం పార్టీని అలాగే బీజేపీ పార్టీని కారకుల్లాగా చూపిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది అనే విధంగా తను ఒక సీఎం స్థానంలో ఉండి తను మాట్లాడిన మాటలు కూడా కొద్దిగా అక్కడ అవునాయి. అంతేకాకుండా ఈ మొత్తం ప్రొటెస్ట్లని బీజేపీ లీడ్ చేస్తుందనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత వెంటనే దాని మీద విమర్శలు రావడంతో ఆ మాటల్ని ఉపసంహరించుకున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవాళ నిజంగా చెప్పాలంటే మాత్రం అలాంటి ఒక అమానవీయ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి కానివ్వండి లేకపోతే ఆ కమ్యూనిటీకి ముఖ్యంగా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఇవాళ రక్షణ లేకుండా పోవడం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. కాబట్టి ఆ ఖండించే క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు ప్రభుత్వాలు, మెడికల్ సిబ్బంది, అందరు మెడికల్ సిబ్బంది, సామాన్య ప్రజలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఏదో మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనికి రాష్ట్ర ప్రభుత్వము సంఘీభావం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొనడానికి పర్మిషన్ ఇవ్వడంతో పాటు రేపు ధర్నా చౌకుల్లో దీనికి సంబంధించి ధర్నా చేయడానికి కూడా ఓకే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఈ మెడికల్ సిబ్బంది ఎమర్జెన్సీ సేవలు నిర్వహించే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ రేపు బంద్లో పాల్గొనే అవకాశం ఉంది. సో అది రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటనలో చెప్పారు. కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళు ఈ కార్యాచరణ అయితే తీసుకొచ్చారు. శశి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్.